చందమామ కథ. ఉత్తమ విద్య. పూర్వం జ్ఞానప్రియుడని యువకుడు చిన్నతనం నుంచి కాశీలో ఉండి గొప్ప గొప్ప గురువులకు శుశ్రూష చేసి సకల విద్యలు అభ్యసించాడు. అతని పాండిత్యానికి శాస్త్ర పరిజ్ఞానానికి ప్రతివారు మెచ్చుకున్నవారే. కానీ జ్ఞానప్రియుడికి ఒక విధమైన అసంతృప్తి పట్టుకున్నది. ఇన్ని విద్యలు నేర్చుకున్నాను కానీ జీవయాత్ర సుఖంగా సాగించటానికి ఇందులో ఒక్కటి పనికిరాదు. నా చదువులో ఏదో లోటున్నది, అది పూర్తి చేస్తే గాని సంసార సాగరంలో అడుగుపెట్టను అనుకున్నాడు అతడు. జ్ఞానప్రియుడు ఎందరో పండితుల దగ్గరికి వెళ్ళాడు. తాను చదివిన విద్యలన్నీ వారికి చెప్పి, నా చదువు పూర్తి కావటానికి నేను ఇంకేమి చదవాలో దయచేసి చెప్పండి అని అడిగాడు. వారు అంతా విని, నీ చదువంతా ముగిసింది అన్నారు. ఒక్క వృద్ధుడు మటుకు, నాయనా, నీ చదువు ఇంకా కొద్దిగా దిగబడి ఉన్నది, కానీ నీకు ఆ విద్య నేర్పగలవాడు ఒక్కడే ఉన్నాడు. అతను కుమ్మరి వృత్తి చేసుకుంటూ ఫలాని గ్రామంలో ఉంటాడు. అతనికి శుశ్రూష చేస్తివా, నీ చదువు పూర్తి అవుతుంది అని చెప్పాడు. జ్ఞానప్రియుడికి వృద్ధుడి మాటలందు గురి కుదిరింది. తన చదువు పూర్తి అవుతుంది కదా అన్న ఆనందం కూడా కలిగింది. ఆయన చెప్పిన ప్రకారం ఆ కమ్మరిని వెతుక్కుంటూ ఆయన ఉండే గ్రామానికి వెళ్ళాడు. కొలిమికి తిత్తి వేస్తున్న కమ్మరి ముందు సాష్టాంగపడి, సకల విద్యలు పూర్తి చేశాను, కానీ నా చదువు ఇంకా కొంచెం మిగిలిపోయింది, అనుగ్రహించి జీవితానికి అక్కరకు వచ్చే విద్య నేర్పండి అని జ్ఞానప్రియుడు వేడుకున్నాడు. కమ్మరి కొలిమి ముందు నుంచి లేచి, అట్లా కూర్చుని తిత్తివేయి అన్నాడు. జ్ఞానప్రియుడు కొలిమి ముందు కూర్చుని తిత్తివేయసాగాడు. ఆ రోజు గడిచింది, ఆ వారము గడిచింది, ఆ నెల గడిచింది, అలాగే ఆ సంవత్సరం కూడా గడిచింది. జ్ఞానప్రియుడు రోజు తిత్తి వేస్తూనే ఉన్నాడు. కమ్మరి అతనితో ఏమీ మాట్లాడనే లేదు. నేను ఎందుకు వచ్చానో ఆయనకు తెలుసు కదా, మళ్ళీ జ్ఞాపకం చేయడం దేనికి అని జ్ఞానప్రియుడు కూడా మాట్లాడక ఊరుకున్నాడు. కానీ తాను వచ్చి సంవత్సరం నిండినా గురువుగారు తన సంగతి ఎత్తకపోవటం గురించి జ్ఞానప్రియుడు ఖిన్నుడై తిత్తివేయటం ఆపి ఒకనాడు కమ్మరితో, స్వామి, నా చదువు అన్నాడు. తిత్తివేయి అన్నాడు కమ్మరి. అంతే, గురువు అంత అంటే ఇంకేమీ అనలేదు. జ్ఞానప్రియుడు కూడా మళ్ళీ ఆ ప్రశంస ఎత్తలేదు. ఈ విధంగా 5 ఏళ్లు గడిచాయి. ఒకనాడు ఉదయం జ్ఞానప్రియుడు కొలిమి వద్దకు వచ్చి కూర్చొని తిత్తి చేత పట్టుకుంటుండగా కమ్మరి వచ్చి అతని భుజం మీద చేయి వేశాడు. జ్ఞానప్రియుడు లేచి నిలబడి నమస్కారం చేసి, ఏమిటి గురువుగారు అన్నాడు. నాయనా, నీ చదువు పూర్తి అయింది, నువ్వింక ఇంటికి పోయి పెళ్లాడి సుఖంగా సంసారం ఈదగలవు, అన్ని విద్యలను మించిన సహనం సంపాదించుకున్నావు అన్నాడు కమ్మరి. జ్ఞానప్రియుడు పరమానంద భరితుడై తన గురువు వద్ద సెలవు పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయి గృహస్థ ధర్మం స్వీకరించి కలకాలం సుఖంగా జీవించి గొప్ప జ్ఞాని అనిపించుకున్నాడు. కథ సమాప్తం.